జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, వెళ్ళు బయటికి. చరణ్, నేను చెప్పేది విను. షట్ అప్. ఇంత దారుణం చేయించి కూడా నువ్వు మా ఇంటికి వచ్చి మా డాడీని పరామర్శిస్తున్నావు అంటే నీకు అసలు ఎథిక్సే లేవని అర్థం అవుతుంది. అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. చరణ్ ప్లీజ్, నా మాట నమ్ము. నాకు నిజంగా ఏం తెలీదు. నేను నిజంగా మీ నాన్నగారి మీద అటాక్ చేయించలేదు. ప్లీజ్ చరణ్, నా మాట నమ్ము. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ మాట ఎవరు నమ్ముతారు? వెళ్ళు. నేను ఎక్కువగా ప్రేమించేది మా అమ్మని, తర్వాత నిన్ను. అలాంటి అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా చరణ్, ప్లీజ్ నా మాట నమ్ము. నా మీద కోపడకో ప్లీజ్, నేను భరించలేను. అంకుల్ ప్లీజ్, మీరైనా చెప్పండి, నా మాట నమ్మమని చెప్పండి. నేను చరణ్ని ప్రేమించాను. మీరిద్దరూ నా సొంత మనుషులు. సొంతం అనుకున్న తర్వాత ఈ రేఖ కల్లో కూడా వాళ్ళకి హాని చెయ్యదు. ప్లీజ్ అంకుల్, నన్ను అర్థం చేసుకోండి అంకుల్. మర్యాదగా ఇక్కడి నుంచి లే. నీ డ్రామాలు నా దగ్గర చూపించకు. లే. నీలాంటి దాన్ని ఆడదానిగా కాదు, అసలు మనిషిగా కూడా చూడకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటుందేమోరా? చేసుకుని డాడ్, ఇలాంటి వాళ్ళు బతుకుండడం కంటే అదే బెటర్. నాకు బ్రతకాలం లేదు చరణ్. కానీ నాకు నీతో బ్రతుకు పంచుకోవాలని చాలా ఆశగా ఉంది, అందుకే చావట్లేదు. కానీ కలిసి ట్రావెల్ చేయాలంటే నువ్వు నా నిజాయితీని నమ్మాలి. నమ్మాలంటే నాకింతకన్నా వేరే దారి కనిపించలేదు. చెయ్యి కాలిపోతుందమ్మా. రే చరణ్ ఆపరా, చెయ్యి కాలిపోతుందిరా. ఆ అమ్మాయిని ఆపరా చరణ్. అమ్మాయిని ఆపమని చెప్పరా చరణ్. ఆపమని చెప్పరా, ఆపమని చెప్పు. చెయ్యి కాలిపోతుందిరా. ఆపరా, ఆపు ఆపు, ముందు ఆపు. చరణ్, అంటే నువ్వు నన్ను... ఆగు. నువ్వు నా కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటున్నా నేను నిన్ను పట్టించుకోను, ఆపను, అసలు నమ్మను కూడా. ఎందుకంటే అయినా అసలు ఈ విషయం నేను నీకు చెప్పాల్సిన పని లేదు. కానీ నువ్వు మళ్ళీ నా కళ్ళ ముందుకు రాకూడదని నా ప్రేమ గురించి చెప్తున్నాను, బాగా విను. నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, వారాహి. నేను వారాహిని తప్ప ఇంకెవరిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. నువ్వు ఎలాగైతే నా మీద ఫీలింగ్స్ పెంచుకున్నావో నేను అంతకంటే ఎక్కువే వారాహి మీద ప్రేమను పెంచుకున్నాను. నీ చేతిలో ఉన్న కర్పూరాన్ని తోసేసింది నిన్ను నమ్మి కాదు, నా తండ్రి ఎమోషనల్ అయిపోతున్నాడని భయపడి. మళ్ళీ ఇంకెప్పుడు మా ముందుకి రాకు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. గెట్ అవుట్. you
జాగ్రత్త ఇంటికి వెళ్ళినట్టున్నారు. ఎవరు చూడకుండా వెళ్ళటమే మంచిది. నేనొక మనిషి ప్రాణం తీసేశాను. నా వాళ్ళందరి దగ్గర ఆ విషయాన్ని దాచేశాను. అది దాచినందుకు రోజు నరకం అనుభవిస్తున్నాను. ఆ నిజాన్ని ఎవరికి చెప్పలేను. ఈ గుండెల్లో దాన్ని దాచుకోలేను. అమ్మా, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అని నువ్వెందుకు రోల్ పెట్టావమ్మా? ఎందుకు పెట్టావు? కానిస్టేబుల్స్ రండి. సార్, మా ఇంట్లో ఎవరూ లేరు సార్. కానిస్టేబుల్, నేరం చేసిన మనిషి ఇక్కడే ఉంది, అరెస్ట్ చేయండి. సార్, ఒకళ్ళు చంపేసి రహస్యంగా దాచిపెడదాం అనుకుంటే అది దాగుద్దా? నేనే తప్పు చేయలేదు సార్. ఏయ్ నోర్మోయ్, ప్రణయ్ని నువ్వే చంపావని మాకు ప్రూఫ్స్ దొరికాయి. నోరు మూసుకుని అడుగు స్టేషన్కి. సార్ సార్, నా మాట ఒక్కసారి వినండి సార్. వాడు నన్ను పాడు చేయాలని చూశాడు సార్. వాడి నుంచి కాపాడుకోవాలని నేను వాడి తల మీద కొట్టాను. వాడు చస్తాడు అనుకోలేదు సార్. ఏయ్, ఎలా కొట్టినా వాడు చచ్చాడుగా. నువ్వు చేసింది మర్డర్, దారుణమైన మర్డర్. నీకు శిక్ష పడి తీరుతుంది. పదా స్టేషన్కి. సార్, నేను రాను సార్. నా అంతటి నేను తప్పు చేయలేదు. నేను రాను. చూడు, నువ్వు చేసిన పని వల్ల మీ కళ్యాణికి పోలీస్ జాబ్ వస్తుందో లేదో డౌటే. ఎందుకు? మా అక్కే నేరం చేయలేదు కదా. ఏయ్, నేరస్తుల ఇంట్లో ఉన్న వాళ్ళెవరికి పోలీస్ జాబ్ ఇవ్వరు తెలుసా? ఇప్పుడు గాని నువ్వు మాతో రాకపోతే నేరం చేసిన మనిషిని ఇన్ని రోజులు ఇంట్లో దాచించిన నేరం మీద మీ ఇంట్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. పదా. సార్ సార్, వద్దు సార్. నేనే తప్పు చేయలేదు. మా అమ్మ వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు కంగారు పడతారు. కాసేపు ఆగండి ప్లీజ్. ఎవరి కోసం ఆగేది లేదు. కానిస్టేబుల్ తీసుకురండి. సార్ సార్, నా మాట వినండి సార్. ఒక్కసారి నేనే తప్పు చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ నా మాట వినండి సార్. మేడం మేడం. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ నా మాట వినండి సార్.